జర్నలిస్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. పాత పథకానికి పేరు మార్చడంలో చూపిన శ్రద్ధ అమలు చేయడంలో కానరావడం లేదు. ఉదరగట్టడంలో గత పాలకులు మించిపోయారు. ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడమల్లయ్య అన్న చందంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటామంటూ హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలను నట్టేట ముంచింది. వ్యవసాయ సీజన్ ప్రతిసారి ఏదో ఒక కొర్రి పెట్టి రైతు భరోసా పథకానికి పంగనాములు పెట్టే కుట్ర చేస్తుంది. తాజాగా రైతు భరోసా పథకానికి తూట్లు పొడిచేందుకు తెరలేపారు. వాయిదాల పద్ధతిలో రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ తాజా 3వ విడత నిధుల విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పథకం అమలు విషయంలో కాంతిని ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు తీరుతాయనుకుంటే కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. కేవలం పాలకుల పరిపాలన దక్షత లేకపోవటం, రైతుల పట్ల సరైన సిస్టమ్ డెవలప్ చేయడంతో 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడంతో రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతోటి రైతుల పెట్టుబడి సాయం అందించిన నేపథ్యంలో 2023 ఎన్నికల సమయంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు కాదు, రైతు భరోసాతోటి రైతులకు వెన్నుదన్నుగా ఉంటామంటూ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీలు గుప్పించి రైతన్నలను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరోగమన దిశలో అడుగులు పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అపప్రదను మూడగట్టుకున్న నేపథ్యంలో తాజాగా గత రబీ సీజన్లో రావాల్సిన నిధుల విడుదలలో వాయిదాల పద్ధతి తీసుకురావడంతో రైతులలో అసహనం నెలకొంది. ఏదైతే రబీ సీజన్ అంటే డిసెంబర్ నెలాఖరు వరకే రైతు భరోసా నిధులు జమ కావాల్సిన నేపథ్యంలో నిధుల లేమి పేరుతోటి ఖజానా ఖాళీ అయిందనే పేరుతోటి ఎకరానికి రైతు భరోసా నిధులు ఇచ్చి తిరిగి మరో నెల రోజుల తర్వాత మరో ఎకరానికి రైతు భరోసా నిధులు ఇచ్చి మిగిలిన నిధులు 3వ విడతలో ముచ్చటగా పూర్తి చేస్తామంటూ మాటలతోటి రైతులు మభ్యపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రైతు భరోసా నిధులు ఇస్తారా ఇవ్వరా అనే ఒక మీమాంస మాత్రం రైతులకు నెలకొంది. ఏదైతే 2023 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి సభలో ఎమ్మెల్యే నుంచి మొదలుకొని మంత్రుల వరకు కూడా ఊదరగొట్టే ఉపన్యాసం ఇస్తున్నారు. ఏదైతే రుణమాఫీ చేశాం, 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేదంటూ ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఏదైతే 3 సార్లు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టారో 27,000 కోట్లు ఎగ్గొట్టి 21,000 కోట్లు రుణమాఫీ చేసి మమ్మ అనిపించి రైతుల్ని నట్టేయడం ఉంచారు. అయితే తాజాగా రబీ సీజన్లో ముచ్చటగా 3వ విడతలో రైతు భరోసా నిధులు జమ చేస్తారా లేదా అనే ఒక ఆలోచన మాత్రం రైతులను నెలకొంది. ఎందుకంటే మరో 40 రోజుల్లో రైతు భరోసాకు ఖరీఫ్ సీజన్లో నిధులు ఇవ్వాల్సిన రేవంత్ సర్కార్ రబీ సీజన్లో పూర్తిగా ఇస్తారా, లేకపోతే ఎగ్గొట్టి గతంలో 3 సార్లు ఎగ్గొట్టినట్టే 4వసారి కూడా రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెడతారనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల నుంచి రైతు భరోసా విషయంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ సభలో కానీ ప్రస్తావించకుండా నర్మగర్భంగా ఆ రైతు భరోసా పథకాన్ని పూర్తిగా మైమర్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముచ్చటగా 3వసారి రావాల్సిన 3,800 కోట్ల పైచీలకు నిధులు వస్తాయా రావా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇప్పటికైనా రైతు భరోసా నిధులు రబీ సీజన్ సంబంధించిన 3,800 కోట్ల రూపాయలు విడుదల చేస్తారా, విడుదల చేసి ఎప్పుడు చేస్తారని కూడా ఓ క్లారిటీ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తారు. మొత్తం మీద 2023 ఎన్నికల ముందు వాగ్దానాలతోటి రైతుల్ని మభ్యపెట్టి రైతుల్ని మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ల కాలంలో రైతులకు ఏ రకంగా నష్టం చేయాలనే ఆలోచన తప్ప రైతులకు మాత్రం ఏ కోశాన లాభం చేసిన దాఖలాలు కనపడడం లేదు. సుమారు 42,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి కేవలం 21,000 కోట్లు రుణమాఫీ చేసి ఏక రూపంలో అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ఏకాఏకిన 21,000 కోట్లు రుణమాఫీ చేశామంటూ మంత్రులు ఎమ్మెల్యేలు ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప 3 సార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా విషయంలో మాత్రం నోరు మెదకపోవడం నిజంగా రైతులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతు భరోసా నిధులు సక్రమంగా ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.